ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. ఇప్పటికే ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిన సర్కార్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో 5 చోట్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉండడంతో ఇటు పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పక్షుల ప్రేమికులు ఈ పండుగను ఆసక్తిగా ఆస్వాదించేందుకు నేలపట్టు, పులికాట్, ఉప్పునీటి సరస్సుల వద్ద క్యూ కడుతున్నారు. పక్షుల పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఈ సీజన్లోనే నిర్వహించడానికి కూడా ఓ కారణం ఉంది. ఈ సీజన్లో సుదూర ప్రాంతాల నుంచి వందల రకాల పక్షులు సూళ్లూరుపేట పరిసరాలకు తరలివస్తాయి. సుమారుగా 200 రకాల పక్షులు వస్తాయని అంచనా. తూర్పు తీర ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో విభిన్నమైన జీవ వైవిధ్యం ఉంది. దీంతో ఇక్కడ ఉన్న నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి గ్రే ఫెలికాన్స్, స్పూన్ బిల్ రకపు కొంగలు, కార్మొరాంట్స్, ఓపెన్ బిల్ కొంగలు వంటి పక్షులు ఆగ్నేయాసియా ప్రాంతం నుంచి ఎగురుతూ ఇక్కడికి వచ్చేస్తాయి. అలాగే ఫ్లెమింగోలు కూడా ఆహారం కోసం ఈ ప్రదేశానికి వలస వస్తాయి. దీంతో ఏటా జనవరిలోనే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తారు. ఈసారి రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించడంతో ఈ పండుగ కోసం అధికార యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. గతానికన్నా భిన్నంగా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం 5 చోట్ల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేలపట్టు, బీవీపాలెం, అటకానితిప్ప, శ్రీ సిటీ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఫ్లెమింగో ఫెస్టివల్ చూడడానికి వచ్చే వారి కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.